ఇస్రో మరోసారి తన సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పంపిన పిఎస్ఎల్వి C-43 రాకెట్ను సక్సెస్ చేసి చూపింది. సరిగ్గా 9:58 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం హైసిస్తో పాటు మరో 7 దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను వేర్వేరు నిర్ణీత కక్షల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. 380 కిలోల బరువున్న మన దేశానికి చెందిన హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీయనుంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి అనేక రకాల అనువర్తనాలకు 5 ఏళ్ల పాటు సేవలందించనుంది. మరోవైపు పిఎస్ఎల్వి C-43 విజయవంతంపై షార్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అటు పలువురు ప్రముఖులు కూడా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. Hyperspectral imaging satellite, I am sure that the team ISRO can be proud that they are really giving a very good space asset, excellent space asset to India. Let me thank the entire team ISRO, especially the satellite centers, URSC, SAC, then the IASU, at the same time, along with that, specifically SCL members for this wonderful satellite. Now, if you are talking about this mission, the second part of the mission is for our customers. The way the PSLV has injected our customer satellite into a designated home, definitely I'm sure that our customers would be very happy to see their babies are delivered to their home safely. పిఎస్ఎల్వి C-43 రాకెట్ విజయవంతంపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తూ భారత కీర్తి పతాకాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తున్నటువంటి ఇస్రో మరో అద్భుత ప్రయోగం పూర్తి చేసింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ ఉదయం సరిగ్గా 9:58 నిప్పులు కక్కుతూ పిఎస్ఎల్వి C-43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఏదైతే ఈ రాకెట్ ద్వారా ఇటు స్వదేశానికి చెందినటువంటి హైసిస్ అనే ఉపగ్రహంతో పాటు 8 విదేశాలకు చెందినటువంటి 30 ఉపగ్రహాలని మొత్తం కలిపి 31 ఉపగ్రహాలని రోదస్సులోకి ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు దిగ్విజయంగా ప్రవేశపెట్టారు. ఏదైతే నిన్న ఉదయం 5:58 ప్రారంభమైనటువంటి కౌంట్ డౌన్ అనంతరం 28 గంటల నిర్విరామ సమయం అనంతరం ఇవాళ సరిగ్గా ఉదయం 9:58 నిప్పులు కక్కుతూ పిఎస్ఎల్వి C-43 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాలి ఏదైతే ఇస్రో పంపించినటువంటి పిఎస్ఎల్వి C-43 రాకెట్ లో పంపించినటువంటి హైసిస్ అనే ఉపగ్రహం గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. హైసిస్ ఉపగ్రహం భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా భూ ఉపరితలంలో పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసే పరిస్థితి ఉంటుంది. భూ ఉపరితలంలో ఉన్నటువంటి స్థితిగతులు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు హై రెజల్యూషన్ తో కూడినటువంటి ఫోటోల్ని ఇస్రోకి పంపించేందుకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో విదేశాలకు చెందినటువంటి 8 విదేశాలకు అటు యుఎస్ఏ నుంచి 23 ఉపగ్రహాలు నింగిలోకి పంపిస్తుండగా కెనడా, నెదర్లాండ్స్ అలాగే మలేషియా ఇలాంటిది మొత్తం మీద 8 దేశాలకు సంబంధించినటువంటి దాదాపు 30 ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించినటువంటి ఘనత ఇస్రోకి చెందుతుంది. ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాలి పిఎస్ఎల్వి
సిరీస్ గురించి చర్చించుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పిఎస్ఎల్వి సిరీస్ అనేది ఇస్రో శాస్త్రవేత్తలకు గెలుపు గుర్రంగా మారింది. గెలుపు గుర్రంగా మారినటువంటి నేపథ్యంలో దాదాపుగా కూడా ఇప్పటికీ 45 ప్రయోగాలు పూర్తి చేసుకున్నారు. ఇవాళ ప్రయోగించినటువంటి ప్రయోగం 45గా చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగం కూడా విజయవంతంగా పూర్తి అవడంతో ఇస్రో ఖాతాలో మరో సక్సెస్ కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి 45 ప్రయోగాల్లో ఏదైతే 1-2 మినహాయించి పిఎస్ఎల్వీలు ఆదాపుగా కూడా అన్ని సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రోజు పంపించినటువంటి ప్రయోగం 68గా చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఏడాదిలోనే 6 ప్రయోగాల్ని ఇస్రో పూర్తి చేసుకుంది. మరో నెలలో కూడా మరో 2 ప్రయోగాలు చేస్తామని చెప్పి ఇప్పటికే ఇస్రో చైర్మన్ శివన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పిఎస్ఎల్వి సిరీస్లో ప్రధానంగా చర్చించుకుంటే పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఇప్పటికే దేశ విదేశాలకు చెందినటువంటి అనేక రాకెట్లు అనేక ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించినటువంటి శాస్త్రవేత్తలు వరుస విజయాలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే వాణిజ్య పరంగా కూడా దాదాపు భారీ స్థాయిలో కూడా ఇటు ఇస్రోకి పిఎస్ఎల్వి సిరీస్ అనేది దాదాపుగా కూడా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితి. విదేశాలకు చెందినటువంటి అనేక సంస్థలు ఇప్పటికే తమ అంతరిక్ష ప్రయోగ సంస్థల నుంచి పంపిస్తున్నటువంటి ఏదైతే ఉపగ్రహాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి అతి తక్కువ వ్యయంతో పంపించాలని చెప్పి ఇస్రోకి కాంటాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు. గత ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన 101 ఉపగ్రహాలు విదేశీ ఉపగ్రహాలు స్వదేశీ ఉపగ్రహాలతో కలుపుకొని 104 ఉపగ్రహాలని పిఎస్ఎల్వి రాకెట్ కూడా నింగిలోకి దిగ్విజయంగా దూసుకెళ్లినటువంటి క్రమంలో పూర్తిగా కూడా విదేశాలకు చెందినటువంటి అంతరిక్ష ప్రయోగ సంస్థలన్నీ కూడా షార్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పిఎస్ఎల్వి సిరీస్ అనేది గెలుపుగురంగా మారడం భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుండడంతో ఈ ప్రయోగాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలనే చెప్పుకోవాలి. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే పిఎస్ఎల్వి సిరీస్ అనేది గెలుపుగురంగా మారింది. ఇవాళ పంపించినటువంటి పిఎస్ఎల్వి C-43 కూడా సక్సెస్ కావడంతో షార్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా శుభాభినందనలు షార్ శాస్త్రవేత్తలకు చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ శ్రీహరికోట.